హలో ఫ్రెండ్స్, నేను మీ యాదవ్ పిల్ల ఫుడీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా వడ. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ మసాలా వడని ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ఒక బౌల్లోకి 1 కప్ ఆఫ్ శనగపప్పును తీసి ఒక 2 అవర్స్ నానబెట్టి పట్టుకోండి. ఈ నానబెట్టిన శనగపప్పులో నుంచి 2 స్పూన్స్ శనగపప్పు తీసి పక్కన పెట్టుకోండి. ఇదంతా మిక్సింగ్ జార్లోకి 1 స్పూన్ జీలకర్ర, ఇంకా 2 పచ్చిమిర్చి వేసి ఇదంతా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన పిండిని మొత్తం ఒక బౌల్లో వేసుకోండి. ముందుగా మనం తీసి పెట్టుకున్న శనగపప్పు, సన్నగా కట్ చేసిన ఆనియన్, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, ఇంకా 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇవన్నిటిని బాగా మిక్స్ చేయండి. మరో పక్కన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కగానే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచి కాక మీద ఉన్నప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా చేతిలో రౌండ్గా చేసుకొని ఈ ఆయిల్లోకి వేసేసుకోండి. ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు నేను చూపించే కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ ఫ్రై చేసి తీసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, మసాలా వడ.